ఈ వీడియోలో మా రాయలసీమ స్పెషల్ రాగి సంగటి మటన్ మసాలా. మా భాషలో చెప్పాలి అంటే మటన్ కూర. నేను చేసిన మటన్ ఇది. నేను చేసిన మటన్ నేను ఎందుకు చెప్తున్నానంటే, నా 25 ఇయర్స్లో నేను ఏ రోజు వండింది లేదు, తినింది లేదు, కనీసం పాత్రలు కడిగింది కూడా లేదు. నేను ఎక్కడో మా ఇంట్లో చేస్తున్నామంటే మేము అసలు మటన్ స్మెల్కి పట్టేది కూడా కాదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం పెళ్ళైన 2 ఇయర్స్ తర్వాత తినాల్సి వచ్చింది, కడగాల్సి వచ్చింది, వండాల్సి వచ్చింది. నేను కూడా గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంక ఇప్పటి నుంచి మటన్ తినడం నేర్చుకోవాలి అనేసి నేను ఇష్టంగా చేసిన మటన్ కూర, మా రాయలసీమ స్పెషల్గా. మీరు కూడా ఒక్కసారి చూసేసేయండి. ఈ పేస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన మెన్షన్ చేశాను. మటన్ని ఆల్రెడీ కొంచెం మసాలా పొడి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్ వేసేసి ఒక 14 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసి ఆల్రెడీ 95% ఉడికిపోయింది మటన్. తర్వాత ఇలా ప్యాన్లో ఒక ఆయిల్ వేసుకొని షాజీరా, బిర్యానీ ఆకు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసేయాలి. ఆ పేస్ట్ వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు, కారం, గరం మసాలా మీరు చూసుకొని అవి వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూత పెట్టేసేయండి. మటన్ వండేటప్పుడు నాకు అనిపించినది ఒకటి చెప్తాను. మా ఇంట్లో మటన్ వండేటప్పుడు వామిట్ చేసుకున్న స్టేజెస్ కూడా ఉన్నాయి. ఆ స్టేజ్ నుంచి వండే స్టేజ్ వరకు వచ్చినాను. నిజంగా నాకే నవ్వు వస్తుంది చాలా. ఓకే, అది పక్కకు పెట్టేస్తే ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ మటన్ ఉడికి పెట్టుకున్నాం కదా, వాటర్తో సహా పోసేసి ఒక 20 మినిట్స్ కుక్ చేసేసేయండి. దాని తర్వాత లాస్ట్లో మటన్ మసాలా వేసేసి ఇంకో 5 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన కుండ కాబట్టి ఇంకొంచెం కుక్ అవుతూ ఉంటుంది. ఇలా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. మటన్ కూర రెడీ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోస్ పెడతాను, సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్.